ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. జూలై నెల రాశి ఫలితాల్లో కన్యా రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతున్నదో చూద్దాం. ఈ నెల కన్యా రాశి వారికి జీవితంలో ఏదైనా ఒక ఇంపార్టెంట్ చేంజ్, ఒక మార్పుని మీరు చూసే అవకాశం బాగా కనిపిస్తున్నది. మీ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు మీకు వ్యయస్థానంలో ఆయన సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది వర్క్ పరంగా మీకు ఏదన్నా మార్పుల్ని ఇది సూచిస్తున్నది. వర్క్ ప్లేస్లో మీకు ఏదైనా ట్రాన్స్ఫర్లు అవ్వడమో, లేకపోతే విదిన్ సెక్షన్స్ మారడమో, లేకపోతే విదేశాల్లో కానీ దూర ప్రాంతాల్లో కానీ మీకు మంచి అవకాశాలు లభించడము, ఇలాంటి వాటికి అవకాశం ఉన్నది. ఎవరైనా విద్యార్థులు విదేశీ ప్రయాణానికి, ఉన్నత విద్యలకి ప్రయత్నిస్తూ ఉంటే మీ ప్రయత్నాలు ఈ నెల సఫలమయ్యే అవకాశం, విదేశీ ప్రయాణాలకి మంచి అవకాశం ఈ నెల మీకు ప్రధానంగా కనిపిస్తున్నది. అలాగే మీకు వర్క్ ప్లేస్లో మొదటి 16 రోజుల పాటు సూర్యుడు మరియు మొదటి 7 రోజుల పాటు మీకు ధనాధిపతి అయినటువంటి భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా సంచరిస్తూ ఉన్నారు. కాబట్టి మీకు వర్క్ ప్లేస్లో మంచి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, లేకపోతే అధికారుల యొక్క అండదండలు, మంచి పేరు ప్రఖ్యాతులు రావడం, ఇతరుల యొక్క సపోర్టు, వారి ఆదర అభిమానాలు మీకు లభించడం, ఇటువంటి మంచి శుభ పరిణామాలు ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఇక 7వ తారీఖు నాడు మీకు శుక్రుడు రాశి పరివర్తన చెంది మీకు లాభంలో సంచరిస్తున్నారు. ఇది ధనానికి సంబంధించి మీకు మంచి వృద్ధి, మీ భాగ్యంలో మంచి వృద్ధి, మీకు ఇంతకుముందు ఆగిపోయిన పనులు, ఏదైనా వివాదంలో చిగులుకుపోయినటువంటి డిస్ప్యూట్స్లో చిగులుకుపోయినటువంటి ప్రాపర్టీస్, ఇలాంటివన్నీ కూడా వాటి నుంచి మీకు కోర్టు కచేరీ వ్యవహారాలు, లిటిగేషన్స్, వీటన్నిటిలో మీరు చక్కటి విజయం సాధించే అవకాశం ఉన్నది. ఆ సమస్యలన్నీ ఈ నెల మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఇక్కడి నుంచి కనిపిస్తున్నది. అలాగే 16వ తారీఖు నాడు సూర్యుడు కూడా రాశి పరివర్తన చెంది మీకు లాభస్థానంలో సంచరిస్తున్నారు. ఆయన యొక్క సంచారం మీకు అనేక రకాలుగా యోగిస్తుంది. ఈ రకంగా మీకు వర్క్ ప్లేసు, ఏదైనా స్థాన మార్పులు, వీటన్నిటి మీద ప్రధానంగా ఈ నెల ముఖ్యమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. ఇక మీకు తృతీయ స్థానం మీద మీకు భాగ్యస్థానాన్ని నుంచి గురువు మరియు మీకు కుజుడు అక్కడ దృష్టి పెడుతూ ఉన్నారు. కాబట్టి మీరు మీ ఇరుగు పొరుగు వారితోని కానీ, మీ స్నేహితులతోని, మీ ఫ్యామిలీతోని, అంటే మీ బ్రదర్స్, సిస్టర్స్, వీళ్ళందరితోని కలిసి ఎక్కడైనా దూర ప్రాంత ప్రయాణాలకి, విహారయాత్రలకి, పిక్నిక్లకి, వీటన్నిటికీ వెళ్ళి కొంచెం వారితోని కాలం గడిపే అవకాశాలు ఉన్నాయి. వారి యొక్క అండదండలు మీకు లభించే అవకాశం ఉన్నది. వారి యొక్క సహాయ సహకారాలు మీకు లభించే అవకాశం ఉన్నది. వారితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఈ నెల నూతన గృహం యొక్క సొంత ఇంటి కళ నెరవేరడానికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకి చాలా బాగున్నది. విద్యార్థుల యొక్క వృద్ధి బాగున్నది. అలాగే వస్తు వాహన సౌఖ్యం కూడా ఈ నెల మీకు చక్కగా కనిపిస్తున్నది. ఇక మీకు పంచమ షష్టమాధిపతి అయినటువంటి శని, ఆయన జూన్ 30వ తారీఖు నుంచి వక్రంగా సంచరిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ చాలా స్ట్రాంగ్ అవుతాడు. ఒకవేళ ఆయన యొక్క పరిస్థితి మీ వ్యక్తిగత జాతకంలో అనుకూలంగా ఉంటే మీ ఆరోగ్యం చక్కగా మెరుగుపడుతుంది. ఇంతకు ముందు నుంచి మీరు సఫర్ అవుతున్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి ఈ నెల మీకు విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి శత్రుపీడ ఇక్కడితోని పూర్తవుతుంది. వారి మీద మీరు చక్కగా విజయం సాధిస్తారు. మీరు జీవితంలో ముందుకు సాగడానికి ఏదైనా అప్లై చేస్తున్నటువంటి లోన్స్, ఇవన్నీ కూడా మీకు సకాలంగా మీకు చేతికి అందే అవకాశం ఉన్నది. అలాగే మీడియా రంగాలలో ఉన్న వారికి ఒక చక్కటి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇంతకుముందు మీరు ఏదైనా షేర్ మార్కెట్లలో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్స్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాకుండా
నష్టాల్లో ఉండడమో, లేకపోతే అంతగా మీకు పర్ఫార్మెన్స్ ఇవ్వని పోర్ట్ఫోలియోస్ అవన్నీ కూడా లాభాల బాట పట్టి మీకు లాభాలు ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ విధంగా అనేకమైనటువంటి శుభ పరిణామాలకి ఇది సూచిస్తున్నది. అదే సమయంలో ఈ కన్యా రాశి వారికి అనేకమైనటువంటి ద్వాదశ లగ్నాలలో జన్మించిన వారు ఉంటారు. మీ యొక్క లగ్నాన్ని బట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకంలో మీకు నడుస్తున్నటువంటి దశలు, అంతర్దశలు, మీకు శని యొక్క పరిస్థితి, ఇవన్నీ మీ వ్యక్తిగతంగా మీకున్నటువంటి జాతకంలో కనుక ఇది అనుకూలంగా లేకపోతే నేను చెప్పిన దానికి విరుద్ధంగా మీకు అనారోగ్య సమస్యలు పెరగడం, అప్పుల బాధలు పెరగడం, మీ నష్టాలు మరింత పెరగడం, ఇటువంటి నెగిటివ్ పరిణామాలు ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉన్నది. అయితే అది అందరికీ కాకుండా అది కొద్ది మందికే మీకు ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నది. ఒకవేళ మీకు నెగిటివ్ పరిణామాలు కనుక ఇక్కడి నుంచి మీకు వస్తూ ఉంటే, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితోని ఏదన్నా ఇబ్బందులు కానీ, లేకపోతే వారితోని కొంత అభిప్రాయ భేదాలు రావడము, వారికి దూరంగా ఉండాల్సి రావడము, ఇలాంటి పరిస్థితులు కూడా దీంతో పాటు నడుస్తూ ఉంటే మీరు ఈ నెల శ్రీకాళహస్తిని దేవాలయాన్ని దర్శించుకొని శివునికి అభిషేకం చేయించుకోవడం, రాహుకేతువుల యొక్క పూజ చేయించుకోవడం, అక్కడే పక్కనే ఉన్నటువంటి తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, ఇవన్నీ కూడా మీకు ఈ బాధలు తగ్గించడానికి కొద్దిగా ఉపయోగపడతాయి. ఇవన్నీ చేయలేని వారు ఏదన్నా గుళ్ళో వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్నటువంటి గుళ్ళో నవగ్రహాలకి శివునికి పూజ చేసి ఆ చెట్టు కింద కాసేపు రోజు కూర్చొని ధ్యానం చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. పెద్ద ఖర్చు లేని వ్యవహారం ఇది కూడా మంచి రెమెడీ కింద మీకు ఉపయోగపడుతుంది. మీకు ఆర్థికంగా మీకు పరిస్థితి ఉంటే, ఎవరైనా నిరుపేదలకు, అంటే ఇల్లు లేక ఫుట్పాత్ల మీద పడుకొని రోడ్ల పక్కన పడుకునేవారు, ఇలాంటి పేదలకి మీరు చెప్పులు దానం చేయడం కానీ, కప్పుకోవడానికి దుప్పట్లు కొంచెం బాగా డార్క్ కలర్, అంటే నీలం రంగు, బ్లూ కలర్, డార్క్ బ్లూ కలరు, బ్లాక్ కలర్, ఇలాంటి మిక్స్డ్ కలర్స్, లేకపోతే ఇలాంటి రంగుల్లో ఉన్న దుప్పట్లని, గొంగళ్ళని, వీటిని దానం చేయడం, ఇవన్నీ కూడా మీకు వచ్చే కష్ట నష్టాలు తగ్గించడానికి ఈ నెల మీకు ఉపయోగపడతాయి. ఇక ఈ పరిస్థితులు మనకి అనుకూలంగా ఉంటే మాత్రం దాంపత్య జీవితం ఈ నెల మెరుగయ్యే అవకాశం ఉన్నది. అలాగే ఈ నెల జూలై 1వ తారీఖు, 2వ తారీఖు మాత్రం ఈ 2 రోజులు మీకు అంత అనుకూలంగా కనిపించడం లేదు. అక్కడ కొద్దిగా స్ట్రెస్ఫుల్గా మీరు ఫీల్ అయ్యే అవకాశం ఉన్నది. ఏదైనా ముఖ్యమైనటువంటి అపాయింట్మెంట్స్, అంటే ఇంటర్వ్యూస్, ఇలాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, సంతకాలు చేసేటువంటి ఏమన్నా ఉంటే మీకు ఒకవేళ కుదిరే పక్షంలో ఒక 2 రోజులు పోస్ట్పోన్ చేసుకొని 2వ తారీఖు తర్వాత, జూలై 2 తర్వాత ఆ పనులు పూర్తి చేసుకుంటే మీకు బాగుంటుంది. ఇది ఒక సూచన. అలాగే ఈ నెల ఒకవేళ రాహుకేతువుల యొక్క పరిస్థితి మీకు జాతకంలో బాగుంటే, మీకు ఆకస్మికమైనటువంటి ధన లాభానికి, అలాగే వారసత్వ ఆస్తులు మీ చేతికి అందడానికి కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జూలై నెలలో కన్యా రాశి వారికి గోచర ఫలితము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరువవడానికి ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.